అదృష్టమే హరిణికి, ఎంత మంచి అబ్బాయి, ఏం తింటారు. ఇలాంటి అబ్బాయిలు దొరికితేనే అమ్మాయిలు సెటిల్ అవ్వండి లైఫ్లో, లేదంటే అవసరం లేదు. అనుకునేది ఒకటి. నవ్వొద్దు, నువ్వు నవ్వకూడదు. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఫుల్ ఫ్లాప్ అయిపోయింది నా లంచ్ నీ వల్ల. నాకైతే లాస్ట్ మినిట్ ఇలాంటి కంగారు ఇష్టం లేదు. బట్ ఏం చేయాలి ఇప్పుడు, వీళ్ళు చెప్పలే. You guys are ఇక్కడ కాల్ చేసింది, నేను వచ్చాను, ఇది ఓపెన్ అయింది, బాను రీచ్ అయ్యి క్యాన్షన్ వచ్చింది. ఇలాంటి టీం అసలు అదృష్టమే. సక్సెస్ఫుల్ అన్నమాట. ఫస్ట్ టైం నాకు హెయిర్ చేసినప్పుడు బర్న్ అయింది ఇక్కడ. హరిణి చూడండి ఎంత సిన్సియర్గా పాప చూస్తుందేమో. హరిణి ఎంత టైం పడుతుంది ఇప్పుడు? లూజనింగ్ ఇట్ తర్వాత ఓకే సరే. ఎంతసేపు బాగుంది ఇవాళ యాక్చువల్లీ వెడ్డింగ్ రాలేకుండా పోవచ్చు, కానీ మీకోసం అని వచ్చాను. సో అలా అంటున్నాను. పెళ్లి పెట్టుకుంటున్నాను, షూటింగ్ ఎవరిది ఉన్నా గానీ వస్తా గానీ సదా మేడం ఉంటే రాను అని చెప్పాను. అందరి దగ్గర షిజ్జు గారు సదా గారు నా షూటింగ్ బిగ్ బాస్ ది రాలా వచ్చింది, రాలా తర్వాత వచ్చింది, అదే డేట్కి వచ్చింది. అయ్యో ఎందుకు? ఎవరు? ఫ్రెండ్ రూమ్ లో పెంచుకుంటున్నా. అవునా, బాగుంది. హ్యాండిల్ విత్ కేర్. వీళ్ళది టీమ్స్ ఉంటాయన్నమాట. సో ఈసారి బ్లాక్ బస్టర్ అండ్ డాన్సెస్ ఆఫ్ ఇండియా అలాంటి 2 థీమ్స్ చేస్తున్నా. లాస్ట్ టైం వరకు ఎలా అంటే వీళ్ళు ముందే చెప్పేవాళ్ళు ఏ థీమ్, సో ఆ థీమ్ ప్రకారంగా మన అవుట్ఫిట్స్ అన్ని రెడీ చేసేవాళ్ళు. ఈసారి వాళ్ళు ఏం చెప్పలే, ఓకే సరే ఏదైనా ఒకటి అని చెప్పి ప్లాన్ చేసాం. ఇప్పుడు నిన్న తెలిసింది డాన్సెస్ ఆఫ్ ఇండియా. సో డాన్సెస్ ఆఫ్ ఇండియా అనేసరికి తప్పకుండా 2 ఇండియన్ అవుట్ఫిట్స్ ఉండాలి. సో ఒకటేమో ఉంది, బై ఛాన్స్ అది అనార్కలి లాగా సెట్ అయింది. ఇంకోటి కొంచెం ఇండియన్ గురించి ఎత్తుకోవాలన్నమాట. సో ఇవాళ వెళ్తుంది హరిని మళ్ళీ చూడ్డానికి. సో నాకైతే లాస్ట్ మినిట్ ఇలాంటి కంగారు ఇష్టం లేదు. బట్ ఏం చేయాలి ఇప్పుడు, వీళ్ళు చెప్పలే. అదే మనం వాళ్ళు ప్లాన్ చేసినాగా మనం ఎట్లా అవుట్ఫిట్స్ అని వాళ్ళ ప్లాన్ వాళ్ళది ఎలా అంటే ఇది ఇక్కడ సైడ్కి రావాలి, ఇక్కడ రావాలి, కానీ అది అనిపించింది నా స్టైల్. ఇది బాగుంది యాక్చువల్లీ ఈ డ్రెస్కి. బాగుంది యూ కెన్ గో బట్ ఇట్ పెయిన్స్. బాగుంది. ఈ రోజు ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ కాదు కానీ మేడం కాస్ట్ మాత్రం డబుల్ బ్లాక్ బస్టర్. బాగుంది, నిజంగా బాగుంది. ఐ ఆల్సో లైక్డ్ ఇట్. తినేదా? అదృష్టమే హరిణికి, ఎంత మంచి అబ్బాయి, ఏం తింటారు. ఓట్స్ తీసుకొచ్చాం కదా, దాంట్లో హనీ వేసుకోదా? వద్దు, హనీ వేసుకోండి. ఇలాంటి అబ్బాయిలు దొరికితేనే అమ్మాయిలు సెటిల్ అవ్వండి లైఫ్లో, లేదంటే అవసరం లేదు. అర్థమైందా? ఏ మాత్రం కేర్ లేకుండా ఉంటే నా
రాకేష్ మంచిగా చూస్తాడు నేను కదా. పెళ్ళే వద్దాను. బెస్ట్. ఈ మాత్రం చూడకపోతే చేయొద్దు. యాక్చువల్లీ ఇది లేకుండానే బెస్ట్ అనిపిస్తుంది కదా. బాగుంది కంప్లీట్ గా. అది మనకి ఇన్నర్ కలర్ కూడా వచ్చేస్తుంది దాంట్లో. మరి ఇయరింగ్ కూడా వేసుకోవాలా? స్కిప్ చేద్దామా? అంటే కొంచెం నాకు ఏదో లేదంటే బాగుంది అలా అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఏదో ఏదో ఒకటి స్కిప్ చేస్తే బెటరా అనిపిస్తుంది. సి టూ మచ్ వద్దులేండి. అంటే ఫుల్ అది ట్రెడిషనల్ లాగా రెడీ అయిపోయినట్టు అదే అయిపోయింది అట్లా ఏదో జ్యువెలరీ అట్లా కదా. అంత హెవీ అరేంజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది వేస్తే ఇది వద్దు. ఐ థింక్ అదే అదే పెట్టి కావాలంటే ఇయరింగ్ స్కిప్ చేయొచ్చు. ఇది ఒక టిప్ ఉంది అని చెప్పి అన్నీ పెట్టుకోకూడదు. డ్రెస్కి ఏది బాగుంది అంతే వాడేసి ఇప్పుడు ఇది పెట్టి చిన్న ఇయరింగ్స్ పెడితే సరిపోతుంది. లేదంటే ఆ డ్రెస్ ఉన్న అందం పోయినట్టు అనిపించింది నాకు. This looks nice. ఇది బాగుంది అది. ఎందుకు చూపించలేదు సార్? అసలు చూపించట్లే నాకు అన్ని నేనే టైటిల్ చేశాం కదా. ఇంకొంచెం టైప్ చేయాలి. టైట్ ఉంది. I think I like this. Yeah, nice. I'll remove that. Pure hazel ఇవాళ, నాట్ గ్రే. డ్రెస్కి చేతికి Finger ring. నెవర్ ఎండింగ్. బాగుంది హరిణి డ్రెస్. మళ్ళీ ఎలెనా హైదరాబాద్. వావ్, ఐ లైక్ దర్ అవుట్ఫిట్ సో మచ్. అండ్ నమ్రత జోష్పూర్ ఇస్ ద డిజైనర్. మా ఇద్దరికి సూట్ అయిపోయింది. ఆవిడ చేసిన ఫిట్టింగ్స్ నాకు సరిపోతాయి సరిగ్గా. చాలా అడవడి అయిపోయింది ఇవాళ. అంటే అన్ని యాక్సెసరీస్ అన్ని సెలెక్ట్ చేయడానికి చాలా టైం పడింది. బట్ ఫైనలీ వీఆర్ రెడీ. ఇప్పుడు ఫోటోషూట్కి వెళ్తున్నాను. ఇవాళ మన ఐస్ లాటే పిలిపిద్దాం. వెనీలా లావెండర్. వావ్, అదే ఆర్డర్ చేద్దాం. బెస్ట్ అదే ఉంది. మన నైట్ సాలెడ్ తిందాం. సూప్లో ఇవాళ క్రీమ్ ఆఫ్ మష్రూమ్. ఓకే, గుర్తుంటుందా? లాస్ట్ సూప్, లాస్ట్ సాలెడ్, లాస్ట్ ల్యాండ్ కాదు లాటే ఐస్. ఇది వెనిలా లెవెండర్. ఓకే, అన్ని లాస్టే. ఇప్పుడు వన్ మెయిన్ ఫుడ్ ఐటమ్ చెప్పేస్తే అయిపోయింది. రైల్వే మటన్ రైస్ బౌల్ అంట. వాట్ ఈస్ వీగన్ ట్విస్ట్ టు ద క్లాసిక్ ఫీచరింగ్ టెండర్ వీగన్ మీట్ చంక్స్ ఇన్ అ రోబస్ట్. నైస్, ఐ లైక్ దిస్. సరే, ఇదే ఆర్డర్ చేసి చూద్దాం. కళాకారు అంటే అంత కళాకారు. ఇదే This one only, no? నో ఏ నీ ఈ మార్క్ ఇది కదా నేను చెప్పేది. నువ్వేం మార్క్ చేసావు? అయ్యో అనుకునేది ఒకటి. నవ్వొద్దు, నువ్వు నవ్వకూడదు. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఫుల్ ఫ్లాప్ అయిపోయింది నా లంచ్ నీ వల్ల. అంటే నేను ప్రతిసారి ఇవోక్ నుంచి పిలిపిస్తున్నాను ఫుడ్, బికాస్ చాలా వెరైటీ ఉంది వాళ్ళ దగ్గర. ఇవాళ యాక్చువల్లీ మీరు చూసుంటారు ఆర్డర్ ఇచ్చినప్పుడు, ఏదో రైల్వే స్టైల్ మటన్ ఏదో ఉంది ఆ మెన్యూలో, వీగనే. సో మాక్ మీట్ ఉంటుంది. సో నేను సరేలే ఇవాళ అది ట్రై చేద్దామని చెప్పి, సో బేసిక్లీ హరిని ఆర్డర్ చేస్తుంది. హరిని బయట వెళ్ళింది ఈ అవుట్ఫిట్ గురించి.
సో తన లేదు కాబట్టి రాకేష్కి తన స్క్రీన్ షాట్ పంపించింది మెనూది, మార్క్ చేసి పంపించమని. మీ తనది కరెక్ట్ మార్క్ చేశాడు, ఇదేమో ఏదో రైస్ విత్ సమ్ దై బోల్ తడక అది ఏదో, దాంట్లో సబ్జీ లేదు ఏం లేదు. టేస్ట్ బాగుంది బట్ అదే ఒకటి అనుకున్నాను అయింది ఒకటి. ఇంకా 1 ఎపిసోడ్ కూడా పూర్తిగా ఫినిష్ అవ్వలేదు. 1 పర్ఫార్మెన్స్ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు ఇవాళ డెమన్, పవన్ అండ్ రితు, బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ ఇద్దరు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది బ్యాలెన్స్. ఇప్పుడు టైం ఎంత అయింది? 5:30. లాస్ట్ టైం మనం 4 అలా ఫినిష్ చేసామన్నమాట ఒక ఎపిసోడ్. వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవుతారా అనుకుంటే కొంచెం ఫాస్ట్ అయిపోతుంది నెక్స్ట్ షెడ్యూల్ అనుకుంటే, వీళ్ళు ఇంకా రివర్స్లో వెళ్ళిపోతున్నారు. ఇంకా లేట్ అంటే ఇప్పుడు ఇంకా ఇది ఫినిష్ అవ్వలేదు అంటే ఈజీగా 7 అవుతుంది కదా. బాబోయ్, ఐఎమ్ సో టైర్డ్ ఆల్రెడీ. నా నెక్స్ట్ అవుట్ఫిట్ నాది ఒక 20 kgsది ఉంది వెయిట్. అది ఫుల్ స్టోన్స్ అండ్ బీడ్ వర్క్ అనమాట. అది కూడా ఏమైందంటే నాది ఇవాళ ఈవినింగ్ పింక్ అనార్కలి అని ఉండేది. సో ఇది ఏమో సెకండ్ సాటర్డే ఎపిసోడ్ ఇవాళ. రేపు నేను పొద్దున ఏదో మామూలుగా గౌన్ లాగా అనుకున్నా, ఈవినింగ్కి దానికి ఒక లెహంగా చోలి ప్లాన్ చేద్దాం అనుకున్నా. బట్ ఇవాళ శ్రీదేవిది కూడా పింకే అయిపోయింది. అండ్ ఆవిడ దగ్గర ఇంకోటి చేంజ్ ఇంకా రాలా, ఇవాళ నైట్ వస్తుందంట, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. బట్ అది లేదు కాబట్టి నేను ఇప్పుడు ఇది వచ్చింది నాది అవుట్ఫిట్ కాబట్టి ఇది నేను వేసుకోవాలి. ఇది వేసుకోవాలంటే అంత బరువు అంతసేపు కూర్చోవాలంటే ఇట్ ఈస్ గోన్ టు బి పెయిన్ఫుల్. డాన్సెస్ ఆఫ్ ఇండియా అని రౌండ్ ఉంది, సో చూద్దాం. కానీ ప్రస్తుతానికి అయితే ఇవి ఇప్పుడు చూడండి ఎంత ఉంది ఆల్రెడీ. ఇవన్నీ అమ్మా మంచి అవుట్ఫిట్ వేసుకోవాలంటే ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. నేను ఇవాళ అరిచాను పాపం, ఇప్పుడు అంత అరవను, కానీ ఇవాళ బాగా నా లంచ్ కూడా మెసప్ చేశారు ఈయన. ఇప్పుడు ఇడ్లీ ప్లేన్ ఇడ్లీ చెప్తే అది కూడా కారం ఇడ్లీ పెట్టింది. పప్పు నాదే కాబట్టి నేను హ్యాపీ. కొట్టినా తీసిన మా మేడమేగా, అందుకే నవ్వుతుందా. కామన్ అప్పుడప్పుడు ఆర్టిస్ట్ల షూటింగ్ వల్ల దానివల్ల వాళ్ళు ఉండే డ్రెస్లో ఇలాంటి చిన్న కామన్. అందులో నేను ఇవన్నీ పెద్ద పట్టించుకోను, ఎందుకంటే మాకు ఇష్టమైన మేడం కాబట్టి ఇవన్నీ మామూలే. అంటే ఫస్ట్ టైం నాకు హెయిర్ చేసినప్పుడు బర్న్ అయింది ఇక్కడ. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ సీన్, మొత్తం బ్లాక్ అవుతుంది, అంటే ప్రాపర్గా కాలింది, టచ్ అయింది. నేను అరిచాను బాగా గట్టిగా. ఇది దేనివల్ల అంటే యాక్చువల్లీ నా తప్పువే మొత్తం. ఇవాళ ఫుల్ టైర్డ్ అయిన వల్ల నేను ఏదేదో తొందరగా చేయాలని దాంట్లో, అంటే ఇది యాక్చువల్లీ గ్లిటర్ అనమాట. ఇట్స్ కొంచెం లైట్గా హైలైట్ ఇక్కడ చీక్స్కి కావాలంటే వేస్తాం. అది ఎందుకు బయట ఉంది కూడా తెలియదు, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వాడింది నేను. అది తీసుకొని నేను నా ఐబ్రోస్ కింద టక్కుమని వేసేసా. ఆ గ్లిటర్ మొత్తం చమ్కి పడింది. తర్వాత అది తీయడానికి వెళ్ళినప్పుడు ఈయన టాంగ్ చేస్తున్నారు, నేను ఇలా తిరిగాను, అది అంటించింది. ఇప్పుడు అది బర్న్ లాగా ప్రాపర్గా వాసుతుంది. ఐ హోప్ రేపు వరకు అక్కడ బబుల్ లాగా రాదు, బికాజ్ నాకు మెయిన్ ప్రొఫైల్ ఈ కెమెరా లెఫ్ట్ సైడ్ ఇదే కనిపిస్తుంది ఎక్కువ. సో ఇక్కడ ఏదైనా జరిగితే ఇటు సైడ్ అయిపోతే కూడా ఐ వుడెంట్ హ్యావ్ thought so much, but because it's on this side it's a little stressful now. ఏమవుతుంది చూడాలి. హరి నెక్స్ట్ టైం నుంచి లైట్ అవుట్ఫిట్స్, బికాజ్ ఇది కూర్చోలేకపోతున్నా బికాజ్ ఆఫ్ ద క్యాన్. అర్థమైందా? పిలుతి ప్లేస్ లేదు. Your hand. అవదా? అదే ఆలోచిస్తున్నాను. నేను వెళ్ళి చూసి రానా ఆ చైర్ మీద కూర్చోవచ్చు అని, కానీ ఇప్పుడు వాళ్ళు టెక్నికల్స్ చేస్తున్నారు. నేను వెళ్ళేసి రానా ఎంత పెడుతుంది అర్థమవుతుంది కదా. సో కూర్చుంటే నాకు తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు చూసిరా. తీసుకొస్తున్నారు
అయితే మీరు ఇంకా కూర్చోాలి ఇంకా కూర్చోాలి ఇక్కడ వరకే చాలా టైట్ గా కట్టారు. మీరు పర్ఫార్మెన్స్ వరకు టైట్ నుంచి కొంచెం పర్ఫార్మెన్స్ యూజ్ చేసుకుని ఒక మనిషిని అక్కడ అవైలబుల్ పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఉన్నప్పుడు కొంచెం సెట్ చేసుకోవడానికి లేదు. ఇంకోటి మీరు ఇక్కడ ఒక చిన్న క్లాత్ పెట్టుకుంటే ఇది కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. గుచ్చుకోట్లే నాకు ఇది టైట్ కదా, ఇలాగానే కొంచెం ఫ్రీ చేసుకుంటే సెట్ అయిపోతుంది. once in let's see the can రెండు క్యాన్ ఉన్నాయి. అది కూడా తీసుకున్నావా బైక్ లోనా? కార్ విజిట్ టేక్స్. నేను వీగన్ ఉన్నట్టు వల్ల సిల్క్ కూడా ఏను కాబట్టి ఇలాంటి ఇండియన్ అవుట్ఫిట్స్కి నా దగ్గర చాయిస్ చాలా తక్కువ ఉంటుంది. సో పాపం హరిని కూడా ఏం తీసుకురావాలని తనకి కష్టాలు అవుతాయి అన్నమాట. సో వీ హవ్ ఫిగర్డ్ అవుట్ అ వే నౌ. విల్ ట్రై డు దాట్ అండ్ గెట్ రెడీ వన్స్ అగైన్. ఆడు మా కష్టాలు అంటే అంతే. సో హరినికి పాపం అంటే పట్టు లేదు, ఇది లేదు అంటే ఏం చేయాలి? కలర్స్ కూడా బాగుండాలి, మంచిగా కూడా ఉండాలి, నా సైజ్కి ఉండాలి. అంటే ఆల్టరేషన్స్ చేస్తే కూడా ఎక్కువ పెద్ద సైజ్ ఉంటే నా సైజ్ తీసుకురావడం అనేది చాలా కష్టం అయిపోతుంది రెడీ ఉన్న డిజైనర్ అవుట్ఫిట్స్కి. సో అవన్నీ చేసి చాలా తక్కువ దీంట్ నుంచే సెలెక్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. ఏం చేయలేరు రాకేష్, పెట్టేసా. you guys are thanks so much. Thank you. ఈవెన్ భానుకి ఒక నిజంగా బాబు ఇక్కడ కాల్ చేసింది, నేను వచ్చాను, ఇది ఓపెన్ అయింది, భాను రీచ్ అయ్యి క్యాన్ వచ్చింది. ఇలాంటి టీం అసలు అదృష్టమే. అదృష్టం అంటాం కదా, అదృష్టం. సక్సెస్ఫుల్ అన్నమాట. మై గాడ్, ఏదేదో ఆలోచించి ఏదేదో బ్రెయిన్ వర్క్ చేసి ఫైనలీ ఇన్ టైం వాళ్ళ టెక్నికల్స్ అయ్యేలోపు మా డ్రెస్ రీసెట్. అది సగమే నాకే బోర్ అనిపించి నేను కట్ చేసా. అంటే వీడియో సగమే పెట్టేసా, అంతసేపు ఎవరు చూస్తారని చెప్పి చాలా సేపు చూస్తూనే ఉంది ఇలా టక్కు టక్కు కల్. సో ఇలా భాను, థ్యాంక్ యూ సో మచ్. మై గాడ్, యూ సచ్ అ బ్లెస్సింగ్. నిజంగా హరిని లైఫ్ లో కాదు, నా లైఫ్ లో సో ఇలా మొత్తం గందరగోళంగా అయింది ఇవాళ. నా ఫోర్హెడ్కి బర్న్ అవడం సరే, ఈ డ్రెస్ది ప్రాబ్లమ్ సరే, బట్ ఫైనలీ అన్నీ సెట్ అయ్యి ఇప్పుడు ఐఎమ్ వెరీ రిలాక్స్డ్. వెయిట్ కూడా డ్రెస్ది చాలా బాగా తగ్గిపోయింది థ్యాంక్స్ టు భాను అండ్ హరిని. ఇప్పుడు నేను ఫ్రీగా రిలాక్స్గా కూర్చోవచ్చు అండ్ పర్ఫార్మెన్సెస్ని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ షల్ సీ యూ వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ స్టే సేఫ్, ఫీల్ గుడ్ అండ్ బీ బ్లెస్డ్. బాయ్.